దోషరహిత ఓటర్ల జాబితా లక్ష్యం కావాలని ఈఆర్ఓ నాగ నరసింహారావు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రమణి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈఆర్ఓ నాగ నరసింహారావు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రమణి పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కమిషనర్ నాగ నరసింహారావు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ రమణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారదర్శకమైన దోషరహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అదేవిధంగా రంగవల్లి పోటీలను ఆనంద భారతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఏఈఆర్ఓలు సీతాపతిరావు, మురళీకృష్ణ, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్ బాబు, హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్, ఇన్స్పెక్టర్ నాయుడు, జిలాని తదితరులు పాల్గొన్నారు. ఒక యువకరటం ఓటు ప్రజాస్వామ్యానికి దీటు. ఒక్క ఓటు మన భవిష్యత్తును మారుస్తుంది. చివరి వరకు ఇవ్వండి. ఇప్పుడు మన కమిషనర్ గారు ఇప్పుడు బెలూన్స్ ఎగరేసి ఫ్లాగ్ పోలీసు వారు సహకరించాలి. అందరూ ప్రజలు మన వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు. లోపలికి వచ్చేసండి. యాక్టివిటీస్లో భాగంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకుని మన ప్రజాస్వామ్యాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసిన మన డిఆర్ ఇన్ఛార్జ్ గారు అంటే కలెక్టర్ గారు యాక్చువల్గా రావాలి. మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక అవగాహన. మనం ఏదైతే రూట్ ఏదైతే మేనేజర్ గారు టీపీఆర్ గారు చెప్పడం జరిగిందో ఆ రూట్లో నేను కూడా వస్తాను. ఇప్పుడు నేను కూడా మనం బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. మనకున్నటువంటి వివిధ రకాలైనటువంటి బిజినెస్లో అంటే అన్నీ కూడా క్లయింట్స్ క్లియర్ చేసే దాంట్లో మనంతా ఉన్నాము, బాగా బిజీగా ఉన్నాము. కాబట్టి ప్రజలకు అవగాహన కలిగించడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఎంతవరకు ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ లిస్ట్ జరిగిందని మీ అందరికీ తెలుసు. దాదాపు 1,10,000 క్లయింట్స్ని మనం పరిష్కరించాం ఆల్మోస్ట్. ఇంకొక 2,000 ఎన్నో ఉన్నాయి బ్యాలెన్స్ అంటే. సో ఇంకా మనకు టైం ఉన్నప్పటికీ కూడా ఇంకా వస్తున్నాయి. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుకి అర్హులు. అయితే అది ప్రజలు అవగాహన కల్పించాలి. అయితే ఏంటంటే ప్రజల్లో కూడా ఎలక్షన్స్ వస్తేనే వాళ్ళ యొక్క ఓటు గురించి వాళ్ళు ఆలోచిస్తారు. మామూలు టైంలో ఓటు గురించి ఎవరు ఆలోచించరు. కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగించే బాధ్యత అందరికీ పైన ఈసీఐ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి, సిఓ గారి నుంచి, కలెక్టర్ గారి నుంచి, ఈఆర్ఓ, ఆర్ఓ, అదేవిధంగా ఏఈఆర్ఓస్, సూపర్వైజర్లు, బిఎల్ఓస్, సచివాలయం ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాలంటీర్లు కాదు, వాలంటీర్లు దీంట్లో మనం ఇన్వాల్వ్ చేయట్లేదు ఎలక్షన్ ప్రాసెస్లో. వారు అందరూ కూడా మరి ప్రజలు అవగాహన కలిగించడానికి మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనకు కూడా చాలా ఓట్లు మనకి డెత్స్ కానీ తర్వాత షిఫ్ట్లు కానీ అన్నీ కూడా తొలగించాం. అదేవిధంగా మనకి బాబు లోపల రావాలి, లైన్ లోపల ఉండాలి, లైన్ లోపల ఉండాలి. రెడీ 1 2 3 ఓకే. సారీ ఓకే, బండ్లన్నీ స్టార్ట్ చేసుకోండి. అమ్మాయి మేడం గారు ఎదరకండి. ఓకే 3 2 1 గో. 2 1 గో. మాత్రం గుర్తెక్కండి. రైట్ 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 పదాలి మైక్ ముందు పెట్టరా, స్లోగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. అందరూ పంచండి, మైక్ ముందు పెట్టమ్మా. అమ్మా 2 లైన్స్ వెళ్ళాలి దయచేసి. రాంబా
టూ లైన్స్ లో వెళ్ళాలి. మన మధ్యలో టూ లైన్స్ ఫ్లాగ్ బ్యాక్ సైడ్ ఉన్నవాళ్ళు పట్టుకోవాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు దయచేసి ఫ్లాగ్ కానీ ప్లే కార్డ్ కానీ పెట్టుకోకూడదు. చూడండి మీ లైన్ లో మీరు వెళ్ళాలి, కవర్ చేసుకోవాలి. బాబు ఆటో మైక్ ఆటో బ్యాక్ సైడ్ ఉండాలి. రావాలి, కవర్ చేయాలి, గ్యాప్ లేకుండా చూసుకోవాలి. స్వామి రావాలి, పోవాలి. సిటీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓటర్ల అవగాహన కోసం మనం ఒక బైక్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి మీ అందరికీ తెలుసు ఓటు హక్కు అనేది ఎంత అత్యవసరమైంది, ఎంత శక్తివంతమైంది. సో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. దీనికి సంబంధించి డిఆర్ఓ ఇన్ఛార్జ్ గారు, పీడీఆర్ఏ, అదేవిధంగా మన మొత్తం అందరూ కూడా ఏఈఆర్ఓస్ కానీ, మన స్టాఫ్ ఆఫీసర్స్ కానీ, సచివాలయ స్టాఫ్ కానీ ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి మన సిటీ నియోజకవర్గంలో సంబంధించి దాదాపు అంతా కూడా ఓటర్ల జాబితా అంతా చాలా అంటే 99% కూడా చాలా వరకు క్లిక్ చేయడం జరిగింది. మరి అన్నీ కూడా దోషరహితమైనటువంటి ఓటర్ల జాబితా రూపొందిస్తే మనకి ఓటింగ్ పర్సంటేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ, సిఓ గారి నుంచి కానీ, జిల్లా కలెక్టర్ గారి నుంచి కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ చాలా ఫాలోఅప్ చేసి చాలా ఓటర్ల జాబితాని చాలా క్లియర్ చేయడం జరిగింది. ప్యూరిఫికేషన్ చేశాం. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కావాలి. 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ దానికోసం ప్రజలకు అవగాహన కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది.